హాయ్ అండి అందరికీ. ఇదేంటి చిన్న బండి మీద వండుతున్నాను అనుకుంటున్నారా? మేమైతే గ్యాస్ అయిపోయిందండి. పెద్ద బండి అయిపోయింది కదా అని చిన్న బండి ఆన్ చేస్తేనేమో ఒక గుడ్డు సగం కూడా ఉడకలేదు మా చిన్నోడు కుదురుపెడుతుంటే. సరే అది ఈ బండి కూడా అయిపోయిందనమాట. వెంటనే దరిద్రం షేక్ హ్యాండ్ ఇచ్చేస్తుందనమాట మనకి. సో అందుకని ఇంక పొద్దున్నే మా బావ నేను మా చిన్నోడిని వేసుకొని వెళ్ళి చిన్న బండి మీద అయితే గ్యాస్ కొట్టించామన్నమాట. చిన్న బండిలోని 2 కేజీలు అయితే కొట్టించాం. కొత్త బండి తీసుకుందామని అదంతా ఏంటి అని కాస్ట్ అయితే అడుగుతా ఉన్నాము. 1000 రూపీస్ చెప్పారనమాట. కొత్త బండి తీసుకుందాం అనుకున్నాం. సరే మా అత్తయ్యగారు ఏమన్నారంటే, చిన్న బండి ఎందుకు మళ్ళీ ఇంకా పెద్ద బండి తీసుకుందాము. అంటే వెంటనే ఇది అయిపోగానే ఇంకోటి తెచ్చుకునేలా ఉంటుంది కదా అనేసి చిన్న బండి మీద ఎందుకంటే మా చిన్నోడు చిన్న బండి మీద అయితే వండనిస్తలేదు. వెంటనే వచ్చి లాగేస్తా ఉన్నాడు. అందుకని భయం మాకు. అండ్ మా బావ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సమయానికి గ్యాస్ బండి అయితే వచ్చేసిందనమాట. బుక్ చేసిన మరుసటి రోజే ఫోన్ చేయగానే తెచ్చేసారనమాట ఆయన. మా బావకైతే బిగించడం అయితే వచ్చు. సో, అందుకని మా బావ అయితే బిగించేసారండి గ్యాస్ బండి ఇచ్చేసాను. అండ్ మా కాస్ట్ కూడా పెరుగుతా ఉంది గ్యాస్ అయితే. ఇంకా పైనైతే మనకి పెద్ద బండి మీద వండడం చాలా సింపుల్ అనమాట. ఫాస్ట్‌గా వండేస్తాను. మా చిన్నోడు ఉంటాడు నా దగ్గర అయితే వంటగదిలోని. చిన్న బండి అయితే చాలా కష్టం అనమాట. వాడు అలా తిరుగుతూనే ఉంటాడు. బండి లాగేస్తూనే ఉంటాడు. అదొకటి కొంచెం ప్రాబ్లమ్ అవుతా ఉంటుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అయ్యిందా? కామెంట్ అయితే చేయండి. అండ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. అండ్ లైక్ అలా చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టొచ్చు కదండీ. అలా చూసి వెళ్ళిపోతున్నారు అంతేగాని లైక్ మాత్రం కొట్టట్లేదు. ఇక్కడైతే మా బావ అయితే వైర్ పోయింది బుజ్జిగా గ్యాస్ లీక్ అయిపోద్దేమో అని అంటున్నారనమాట. అది కొంచెం అంటే చిన్న పగుల్లాగా అనిపిస్తుంది. అదైతే కొంచెం మార్చుకోవాలి. వచ్చే నెలలోనే మార్చుకోవాలి. ఈ నెల అవుతలేదు అసలను. అండ్ బాయ్.